హాయ్ అండి. నేను హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు మా పెట్టెలో ఏమున్నాయని చూపిస్తాను కదా, ట్రంక్ పెట్టెలోన ఇప్పుడు చూపిస్తాను, చూసేద్దురండి. ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకున్నా కదా, మా పెట్టెలో ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను, పదండి. చూసారు కదా, టట్టడాయ్ పెట్టె ఓపెన్ చేస్తే మా దాంట్లో అంతా సంత అండి. ఇది టెడ్డీ బేరు. ఈ టెడ్డీ బేర్ వచ్చేసి నాకు ఫస్ట్ మ్యారేజ్ డే గిఫ్ట్ ఇచ్చాడు మా ఆయన, యూపీలోన. అక్కడ బాగా మేళా జరుగుతుందండి, మేళాకి తీసుకొని వచ్చాడు. మేళాలోన చూసారు కదా, చాలా సాఫ్ట్గా, ఎన్ని ఏళ్ళు అయిందండి, 10 years అయిపోయింది ఇది తీసుకొని. కానీ గిఫ్ట్గా నేను అలాగే గుర్తు పెట్టుకున్నాను, మా ఆయన గిఫ్ట్గా. చాలా బాగుంది ఇది. మా అబ్బాయి చూడండి, దానికి చాలా ఇష్టము, తీస్తే ఇలా చేస్తారని నేను లోపల పెట్టేశాను. నేను ఇది వచ్చేసి జూమర్ అండి. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది, చాలా పెద్దగా అనిపిస్తుందండి. మా పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటిది కావాలి మమ్మీ అని అడిగింటే, అలాంటిదే వాళ్ళ డాడీకి చెప్తే బుక్ చేశాడండి. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్తోన అడిగింది, మనం ఏదో ఒకటి ఇప్పియాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్కింలో తీసుకొచ్చాడు బెడ్షీటు అండ్ పిల్లోస్. నేను ఇంట్లోనే తయారు చేశాను, చాలా బాగా డిఫరెంట్గా. అలాగే ఇవి వచ్చేసి హోమ్ మేడ్ అండి, అన్నీ మొత్తం ఇంట్లో నేను అల్లినవి, అన్నీ క్రియేటివిటీగా. ఇవన్నీ చూపిస్తాను. మా చిన్నోడు బ్యాగ్సే లేపేస్తున్నాడు. అలాగే 1 by 1 వీటిలో ఏవేవి ఉన్నాయనేది చూపిస్తాను మీకు. నేను వేసినవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి బెడ్షీట్ అండి, ఒకరోజు తీయాలి, కానీ ఇప్పుడు తీస్తే నేను ఫోల్డింగ్ చేసి లోపల పెట్టలేను, అందుకని నేను లోపలే పెట్టేశాను. మా ఆయన షూస్ కొంచెం అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడువి. మా చిన్నోడు మిషన్ది అండి, అది మిషన్ది కొంచెం పోయిందంటే దానికి వేయించాను. హాయ్ అండి, చూసారు కదా పెట్టెలో ఏమున్నాయనేది. ఇప్పుడు వచ్చేసి గోన్ సంచి కిందకి వేసేసామండి మేము, ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దామని. చూసారు కదా, మీకు చూపిద్దామని మాతో పాటు. ఇవి పిల్లోస్ అండి, రౌండ్ పిల్లోస్. నేను స్టిచ్ చేసుకున్నాను ఇంట్లోనే క్రియేటివిటీగా. యూపీలో ఉన్నప్పుడు వేసానండి ఇవి వచ్చేసి 3 years యూపీలో ఉన్నాను నేను, ఆ టైంలో వేసాను. చాలా బాగున్నాయి, సాఫ్ట్ టెడ్డీ బేర్లో పెడతాం కదండి, అలాంటి రొయ్యి పెట్టి నేను అల్లాను నేను. అలాగే మెరూన్ రెడ్డే వచ్చేసి 6 వేసుకున్నాను నేను. అన్నీ మెరూన్ రెడ్వే ఉన్నాయండి, 6 వేసుకున్నానా. ప్లస్ ఇదొక మోడల్. ఇది పర్పుల్ కలర్ క్లాత్ తీసుకొని, షైనింగ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఇలా వేయాలి క్రియేటివిటీగా అని. ఇప్పుడు పిల్లలు పుట్టాక అంత ఇంట్రెస్ట్ లేదండి. చూసారు కదా, చాలా బాగుంటాయి. మనం దివాన్ మీదకి అలా పెట్టుకున్నా కానీ డిఫరెంట్ లుక్, చాలా బాగా అనిపిస్తాయి మనకు. అన్నీ ఇవేనండి నా దగ్గర ఉన్నవన్నీ. 2 పర్పుల్ కలర్ వేసాను, 4 మెరూన్ రెడ్ కలర్ వేతో వేసాను నేను. చాలా బాగున్నాయి చూడండి, అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా ఉన్నాయండి, అసలు చాలా బాగుంటాయి. మనకు ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, గెస్ట్లు ఇంటికి వచ్చేప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి నేను న్యూలీ మ్యారేజ్ అయినప్పుడు, న్యూగా ఎన్జిపికి వెళ్ళినప్పుడు చేశానండి క్రియేటివిటీగా. ఇవి కీ స్టాండ్, వాల్కి వేసినా బాగుంటుంది. అలాగే వీటికి ఒక రింగ్స్ వస్తాయి కీ చైన్స్ తగిలించుకోవడానికి. కీ చైన్ స్టాండ్ ఇది, చాలా బాగున్నాయి కదా. పూసలు కానీ చూడండి, అస్సలు చాలా మంచిగా ఉన్నాయి పూసలు అన్నీ. అప్పుడంతా ఇలాగే చాలా ఇష్టం అండి నాకు క్రియేటివిటీ చేయడము, అలా నేర్చుకోవడము అన్నీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూస్తే హెయిర్ లాగా ఉంది చూడండి, ఎవరైనా చూస్తే వైట్ హెయిర్ అనుకుంటారు. ఇది అల్లడం చాలా కష్టం అండి, చాలా ఇంట్రెస్ట్తోన, చాలా ఇష్టంతో వేసుకున్నాను నేను అన్నీ. కానీ బయట తగిలించుకునేకి లేక అన్నీ బ్యాగ్లో వేసి కట్టేశాను. ఇది కంకి స్టాండ్ అంటారు హిందీలోన. ఇది వచ్చేసి దువ్వెన్లు, క్లిప్స్, దువ్వెన్లు, పప్పీ పిన్స్ అన్నీ వీటికి పెట్టి మిర్రర్ పక్కన తగిలిస్తారండి. ఇది చాలా బాగుంటుంది. అందులో వెయ్యడము కష్టము, తీయడము కష్టం. ఇదంతా మొత్తం 1 అన్నీ మొత్తం రిమూవ్ చేయాలి చూడండి. ఇలా దారం వస్తుంది, రిమూవ్ చేసి నీట్గా చేసుకోవాలి. చాలా బాగుంది. ఇది కూడా పింక్ అండ్ క్రీమ్ కలర్తో వేసాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి టెడ్డీ బేర్ స్టాండ్. దీంట్లో వచ్చేసి చిన్న టెడ్డీ బేర్ పెడితే చాలా బాగుంటుంది. మంజు, అది ఎలిఫెంట్ తీసుకురా మంజు.
మీకు పెట్టి చూపిస్తాను ఎలాగుంటుంది అనేది. మా పెద్దోడు తీసుకొచ్చాడు ఎలిఫెంట్. ఇలా పెడతారు, చాలా బాగుంటుంది కదా. టెడ్డీ బేర్ స్టాండ్ చాలా బాగుంది చూడండి. అస్సలు నేను వేసుకున్నాను, చాలా ఇష్టంతో వేసుకున్నాను, కానీ అన్నీ లోపల పెట్టేశాను. వీటికి పూసలు కానీ చూడండి చాలా బాగున్నాయి కదా. పూసలు హార్ట్ సింబల్తో ఉన్నాయి చూడండి, అస్సలు చాలా బాగున్నాయి. చిట్టి స్టాండ్కి ఇది చిన్నది ఎలిఫెంట్ తీసుకున్నాము. నెక్స్ట్ పెద్ద టెడ్డీ బేర్ స్టాండ్ కానీ ఉంది, చూపిస్తాను అలాగే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొకటి. ఇవన్నీ మిగిలిపోయిన దాంతో కుట్టానండి క్రియేటివిటీగా. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా వాల్ హ్యాంగింగ్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీటికి వచ్చేసి గ్రేప్స్ వేసాను చూడండి. గ్రేప్స్ చాలా బాగున్నాయి అస్సలు, డిజైన్గా చాలా మంచిగా ఉన్నాయి చూడండి. ఇవి అన్నీ అప్పుడంతా ఇష్టంతో వేసుకున్నాను, ఇప్పుడు అన్నీ లోపల పెట్టేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ బ్యాంగిల్ స్టాండ్. ఈ బ్యాంగిల్ స్టాండ్ కానీ చాలా ఇష్టంతో వేసుకున్నానండి. అన్నీ ఓన్ క్రియేటివ్గా మిగిలిన వాటితోనే వేసుకున్నాను. అంటే పెద్ద పెద్దవి ఏమన్నా వేసింటాం కదా, అవి మిగిలిపోయిన ఉంటాయి కదా థ్రెడ్స్, వీటితో వేసుకున్నాను నేను. ఇవి బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా తీసి దీంట్లో బ్యాంగిల్స్ ఎక్కించుకొని మొత్తం మళ్ళీ ఇలా పెట్టేసేయాలి, అంతే. చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి అస్సలు రింగ్స్ కానీ చాలా మంచి క్రియేటివిటీతో చేసుకున్నాను నేను కదా. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది బయట తగిలించాను చూడండి జూమరు, అది రెడ్ స్టోన్స్తో ఒకటి వేసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి స్కై బ్లూ స్టోన్స్తో వేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా పూసలతో, చాలా ఇష్టంతో వేసుకున్నాను అండి. ఇది చాలా కష్టంగా నేను వేసుకోవడము, అన్ని రింగ్స్కి అలా వేసుకున్నాను కదా. చాలా బాగుంది చూడండి, మంచిగా చిన్న పూసలు, చిన్నవి పూసలతోన రెడ్ కలర్తో స్టోన్స్తోన అలా అన్నీ వేసుకున్నాను. చాలా బాగున్నాయి. కింద కానీ ఎల్లో కలర్ పూసలు వేసాను. చాలా కష్టం అండి ఇవి వేయడము, మనకి చేతులు కానీ కాలుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ఇష్టంతో వేసుకున్నాం కాబట్టి ఏమంతా అనిపించలేదండి, చాలా హ్యాపీనెస్గానే అనిపించింది. చూసారు కదా, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవ్వండి, ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవడానికి ఇలా హ్యాంగింగ్ లాగా తగిలించుకొని దీంట్లో వన్ బొకే ఇది పెట్టుకుంటారండి. ఫ్లవర్ వాజ్, చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టుకొని ఫ్లవర్స్ వచ్చేటట్టు చాలా బాగున్నాయి చూడండి. డిఫరెంట్గా 4 సైడ్స్ ఇలా తాళ్ళలాగా అల్లుకొని రింగ్కి, అలాగే కింద చిన్న ముద్దుగా ఉంది కదండి, చాలా బాగుంది ఇది. ఇది కానీ అంతేనండి. ఇవి 2 వేసుకున్నాను నేను, చూసారు కదా, ఇవి 2 వేసుకున్నాను. చాలా బాగున్నాయి చూడండి అసలు ఫ్లవర్ వాజెస్. దీంట్లో ఫ్లవర్ వాజ్లు వేసుకోవాలి కానీ సూపర్ ఉంటాయి అసలు, చాలా బాగా అనిపిస్తాయి. అన్నీ తగిలించుకునేకి ఇష్టం లేక డస్ట్ అవుతుందని వేయలేదు. ఇది బుజ్జి వినాయకుడు, చిన్ని గణేష్ని వేసుకున్నాను నేను. చాలా బాగుంది కదా, తొండము, ఎలిఫెంట్ బుల్లి చెవులు, చూసారు కదా. ఇది కిరీటము చూడండి, కిరీటము అన్నీ వేసుకున్నాను. చిట్టి తొండము, కింద కానీ పూసలు వేసి చాలా బాగుంది. ఐస్ కానీ ఏదైనా బొట్టులా కానీ చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అస్సలు బాగుంది కదా. గ్రీన్ అండ్ రెడ్ పూసలతో వేసుకున్నాను. షైనింగ్ అని వెళ్ళలేదు, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 10 ఇయర్స్ అవుతుందండి నేను వేయబట్టి. ఇవి 10 ఇయర్స్ అయింది వేసుకొని. చూసారు కదా, 10 ఇయర్స్ అయినా కానీ చాలా షైనింగ్తో ఉన్నాయి. బయట వేసేస్తే ఈ షైనింగ్ అంతా వెళ్తుందని ఇలా వేసాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి బిగ్, పెద్దదండి ఇది, బిగ్ టెడ్డీ బేర్ స్టాండ్. దీనికి ఇది దీనికోసమే వేసుకున్నాను నేను. ఇది బిగ్ టెడ్డీ బేర్ స్టాండ్ చాలా బాగుంది కదా అసలు. చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది. డిజైన్ కానీ అలాగే వేసుకున్నాను నేను. టెడ్డీ బేర్ స్టాండ్ ఉయ్యల్లాగా బాగా, అంటే మనకు లుక్ బాగా కనిపిస్తుంది ఇది. చూసారు కదా, చాలా బాగుంది అసలు. డిజైన్ కానీ అలాగే వేసుకున్నానండి, మంచిగా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వేసుకున్నానా, చాలా బాగుంది. చాలా ఇష్టంతో వేసుకున్నాను అన్నీ.
లాస్ట్ వన్ టెడ్డీ వేస్ట్. ఇది వచ్చేసి మొబైల్ పౌచెస్. 3 మొబైల్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ పౌచెస్ అని కుట్టాను, వేసాను. ఇవి చూడండి, మొబైల్ పౌచ్లు చాలా బాగున్నాయి. వీటికి వచ్చేసి గదలాగా ఉండేవి వేసుకున్నానండి నేను. చూడండి, హనుమాన్ గదలు ఉంటాయి కదా, అంటే మనకి ఎన్జిపిలోన తీసుకున్నాను. అక్కడ వచ్చేసి దగ్గరండి ఇవి సిక్కిం, గ్యాంగ్టక్, అక్కడ నాసిక్ అక్కడంతా. అందుకని అటు సైడ్ నుంచి వచ్చేవన్నమాట. మంచి మంచి మోడల్స్ దొరుకుతుంది అక్కడంతా. పూసలు అన్నీ డిఫరెంట్గా. ఇవి లటకన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ వేసాను నేను. చాలా బాగున్నాయి అసలు. ఇవి వచ్చేసి గదలు, ఒకదానికి రింగ్స్, ఒక్కొక్క దానికి మామూలుగా డిఫరెంట్ హార్ట్ సింబల్ అలా వేసాను. బాగుంది కదా. నెక్స్ట్ వన్ నేను అక్కడ వేసింది చూశారు కదా మీరు అందరూ. ఎప్పుడు నేను షార్ట్స్లో పెడతా ఉంటాను, వాకిలి తోరణం కానీ అవి కానీ అక్కడే వేశాను. చాలా బాగున్నాయి కదండి. ఇంక అంతేనండి, నన్ను పెట్టినవన్నీ. అంటే నేను ఓన్గా వేసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా దాపెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనం బయట వేసేసామనుకోండి, కొద్ది రోజులకే మనకు కొంచెం కలర్ షేడ్ అవుతుందని చాలా స్వీట్ మెమొరీస్గా పెట్టుకున్నాను అనమాట. మా చిన్నోడు వెనక ఆడుకుంటున్నాడు టెడ్డీవేర్ స్టాండ్లో టెడ్డీవేర్ పెట్టి. ఓకేనండి, బాయ్. జూమర్ అక్కడ రెడ్ చూపించాను కదా, ఇది లివింగ్ రూమ్లో వేసేసాను నేను. చూడండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ పూసలతో చాలా బాగుంది. మధ్యలో అన్నీ కలర్ పోయేసాయి చూడండి. పైన ఒకటి ఉంది స్కై బ్లూ లైట్గా. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఊలంతో నల్లనండి. ఇది నాకు రాదు ఊలన్ అల్లడము. 1 month కష్టపడ్డానండి ఈ ఊలన్ అల్లడానికి. ఇంకా నెక్స్ట్ టైం ఇంట్రెస్టే రాలేదు నాకు. 1 month ఒక్కటేసానండి. చూసారు కదా, క్రోసియాతో వచ్చేసి వాకిలి తోరణం. అది ఇంతకుముందు ఇటు సైడ్ వేసింటే కదా, దీనికి ఆర్చ్కి బాగుంటుందని మొన్న హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు ఇలా వేసాను. చాలా బాగా ఇంట్రెస్ట్తో వేసుకున్నానండి నేను. ఇది చాలా బాగుంది కదా అస్సలు. చూడండి, చాలా కష్టం అండి, మనం చూసినంత ఇది కాదు. కొంచెం క్యాండిల్తో అవి అటాచ్ చేయడానికి అంత కొంచెం వేడి చేసి అతికించాలి ఇవి థ్రెడ్స్కి. చేతులు కాల్చుకుంటూ వేసాను అప్పుడు ఇష్టంతోనా. ఇప్పుడు అంత లేదండి ఇంట్రెస్ట్. ఒక పెట్టి ఖాళీ చేశాను కదా, ఇంకొక పెట్టి నెక్స్ట్ వ్లాగ్ చేశాను. ఇదే లాంగ్ లెంత్ అయ్యింది. మళ్ళీ ఇది తీసాను అనుకోండి, మళ్ళీ లాంగ్ అయిపోతుంది, అందుకని తీయలేదు.